ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్ నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 9th క్లాస్లోని సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ యొక్క ఎక్సైజ్ నెంబర్ 11.1లోని అన్ని ప్రాబ్లమ్స్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఎక్సైజ్ నెంబర్ 11.1, ఈ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లోని ప్రతి సమ్ కూడా డిఫికల్టీగానే ఫీల్ అవుతారు స్టూడెంట్స్. దానికి గల కారణాలు ఏంటంటే సో వాళ్ళు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చేయనమాట. అవి చేస్తే సమ్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ చాప్టర్ మనకి డిఫికల్ట్గా లేదు అని ముందు అనుకోవాలి మైండ్లో. సో చాలా ఈజీ అని మైండ్లో ఫిక్స్ అవ్వాలి. ఆ తర్వాత ఇచ్చిన ప్రాబ్లంని 1-2 సార్లు బాగా చదవాలి, అర్థమైనంత వరకు చదవాలి. ఒకసారి చదివి అర్థం అవ్వాలి, రెండోసారి చదవాలి అర్థం అవ్వాలి, మూడోసారి చదవాలి ఖచ్చితంగా అర్థం అవ్వాలి. అంటే ఒక ప్రాబ్లంని మీకు అర్థమైనంత వరకు కూడా చదవాలి. చదివిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డయాగ్రామ్ నీట్గా డ్రా చేయాలి. వాడు ఏదైతే ఇచ్చాడో దాన్ని మనం యాస్టీస్గా డయాగ్రామ్ వేసినట్లయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఇందులో మనకి 3 స్టెప్స్. ఫస్ట్ డయాగ్రామ్ నీట్గా వేయాలి, నెక్స్ట్ ఇచ్చిన మ్యాటర్ రాయాలి, నెక్స్ట్ కరెక్ట్ ఫార్ములా రాసి ప్రాబ్లం చేయాలి. ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే ఈ చాప్టర్ చాలా ఈజీ. లెట్ us do. ఫస్ట్ సొల్యూషన్, ద డయామీటర్ ఆఫ్ ది బేస్ ఆఫ్ ఏ కోన్. సో ఇక్కడ మన కోన్ అని క్లియర్గా ఇచ్చాడు కనుక మనం కోన్ డయాగ్రామ్ వేసేలా, వెంటనే కోన్ డయాగ్రామ్ వేసేలా. సో కోన్ డయాగ్రామ్స్, ద డయామీటర్ ఆఫ్ ది బేస్ ఆఫ్ ఏ కోన్ ఈజ్, ఇక్కడ ఈ డయామీటర్ ఇచ్చాడు 10.5 సెంటీమీటర్స్. సో డయామీటర్ అనేది ఇస్తాడు. అండ్ స్లాంట్ హైట్, సో ఇది ఇచ్చారన్నమాట. స్లాంట్ హైట్ అంటే 10 సెంటీమీటర్స్. ఫైండ్ ఇట్స్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, అంటే లేటరల్ సర్ఫేస్ ఏరియానో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియానో ఒకటే. అయితే ఇవి అనేది మనకి ఇవి వక్ర ఆకారంలో ఉంటాయి కనుక కర్వ్డ్ సర్ఫేస్ కనుక వీటికి సిఎస్ఏ అంటారు, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటారు. అదే సైడ్స్ ఉంటే దాన్ని లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్రామ్ వేస్తాం. క్వశ్చన్ బాగా చదువుకున్నాం, దానికి సంబంధించిన డయాగ్రామ్ నీట్గా వేసాం. ఇప్పుడు మనం మ్యాటర్ రాయాలి, ఏమి ఇచ్చాడో అది రాయాలి. గివెన్ దట్ అంటే ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ డయామీటర్ ఇచ్చాడు. సో డయామీటర్ D is equal to 10.5 సెంటీమీటర్. సో డయామీటర్ D is equal to 10.5 సెంటీమీటర్స్ కనుక మనకు తెలుసు, ఏం తెలుసు, రేడియస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది డయామీటర్. డయామీటర్లో హాఫ్ ఉంటుంది. సో కనుక 10.5/2 చేస్తే 2 5s 10, 2 2s 4, 2 5s అంటే రేడియస్ అనేది 5.25 అవుతుంది. ఇంకేమి ఇచ్చాడు మనకి, స్లాంట్ హైట్ ఇచ్చాడు. స్లాంట్ హైట్ L is equal to 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇదంతా వాడిచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫార్ములా వేయాలి, నీట్గా ఫార్ములా వేయాలి. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏంటి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా πRL కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో మనకి పై వాల్యూ వాడు ఏమి ఇవ్వకపోతే 22/7, వాడు ఏమైనా ఇస్తే అది ఇచ్చేయాలి. సో మనకి ఏమి ఇవ్వలేదు కనుక ఇక్కడ 22/7 R వాల్యూ ఎంత 5.25, L వాల్యూ ఎంత 10. సో ఇప్పుడు దీన్ని రాయొచ్చు 22/7, దీన్ని 525/100 రాయొచ్చు ఇంటూ 10. సో 10 1s 10 10s. నెక్స్ట్ 7 టేబుల్, 7 1s 7, 7 7s 49, 7 7s ఎంత 49. సో 49 అంటే ఇంకా మనకి 3 ఉంటుంది. సో 35, 7 5s 35. 22 into 75/10, 5 2s 5 1s 5, 5 15s, 2 1s 2 11s. సో మనకి ఏమొచ్చింది ఇప్పుడు 11 into 15 వచ్చింది. 11 15s 165.
165 centimeters square. So therefore curved surface area వచ్చింది 165 centimeters. Therefore CSA is equal to 165 centimeters square అని రాయాలి. చూడండి చాలా ఈజీగా వచ్చింది. ఫస్ట్ డయాగ్రామ్ నీట్గా వేసుకున్నాం, నెక్స్ట్ వాడు ఏదైతే ఇచ్చాడో అది రాసాము, నెక్స్ట్ ఫార్ములా వేసాము, నెక్స్ట్ ఆ వాల్యూస్ అన్ని అందులో సబ్స్టిట్యూట్ చేసి దానికి క్యాలిక్యులేషన్ చేసి ఫైనల్ ఆన్సర్ రాసాం. అన్ని ప్రాబ్లమ్స్ అలాగే చేయాలి. సెకండ్ సొల్యూషన్, ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్. ఇక్కడ కూడా కోనేనండి. సో మనం ముందు ఏం చేయాలి, వెంటనే ఒక కోన్ డయాగ్రామ్ అనేది డ్రా చేసి ఇలా. సో ఒక కోన్ డయాగ్రామ్ డ్రా చేస్తాం. ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ ఇఫ్ ఇట్ స్లాంట్ హైట్ ఇచ్చాడు 21 మీటర్స్ అంట, ఇది స్లాంట్ హైట్. డయామీటర్ ఇచ్చాడు, సో డయామీటర్ 24 మీటర్స్. సేమ్ ఇప్పుడు మనం ఎలా రాస్తాం అలా రాసాను. సో గివెన్ దట్ slant height L is equal to 21 meters. Next, diameter D is equal to 24 meters. మరి diameter 24 meters అయితే రేడియస్ ఏమవుద్ది, R is equal to D by 2 అంటే 24/2 అంటే 2 1s 2 2s, సో 12 meters అవుతుంది R. సో అన్నీ రాస్తాం. ఇప్పుడు మనం ఏం కావాలి, టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ ఏంటి మనకి ఫార్ములా, πr ఇంటూ ఆర్ ప్లస్ ఎల్ ఆర్ ఎల్ ప్లస్ ఆర్. πr ఇంటూ ఆర్ ప్లస్ ఆర్ ఎల్ ప్లస్ ఆర్, అది πrl ప్లస్ πr స్క్వేర్. సో ఎలా రాస్తున్నా పర్లేదు. సో 22/7. సో ఆర్ వాల్యూ ఎంత మనకి 12. సో ఆర్ వాల్యూ 12, ఎల్ వాల్యూ 21. సో 22/7 ఇంటూ 12 ఇంటూ, సో 12 + 21 ఎంత 33. సో 33. ఇంకేం లేదు, ఇవన్నీ మనం మల్టిప్లై చేసుకుని డివిజన్ చేసుకోవడమే. సో డివిజన్ చేసుకుంటే సరిపోతుంది. 12 2s 24, 2 12 2s 24 26. సో 264 ఇంటూ 33/7. ఫస్ట్ మనం 3తో మల్టిప్లై చేస్తాం, ఇంకా 11 ఉంటుంది. 11 3s కనుక ఫస్ట్ 3తో మల్టిప్లై చేస్తాం. సో 3 4s 12 1. ఈ ప్రాబ్లమ్స్కి నేను ఎక్కడ కూడా రఫ్ వర్క్ చేయను, అంతా మైండ్లోనే చేస్తాను, మీరు కూడా మైండ్లోనే చేయండి. ఓకేనా. 3 4s 12 1 ఉంటుంది, 3 6s 18, సో 1 19 1 ఉంటుంది, 3 2s 6 7. సో ఇంటూ 11/7. 11 2s 22, సో 2 ఇంకా 2 ఉంటుంది, 11 9s 99, 99 + 2 101, సో 1 10 ఉంటుంది, 11 7s 77, 77 + 10 87/7. ఇప్పుడు 7తో డివైడ్ చేద్దాం. 7 1s 7, సో 17 ఉంటుంది. 7 2s 14, 3 ఉంటుంది 31, 7 4s 28, ఇంకా 3 ఉంటుంది 32, 7 4s 28, ఇంకా 4 ఉంటుంది, సో పాయింట్ పెట్టుకుంటే 40 అవుతుంది. 7 5s 35, ఇంకా 5 ఉంటుంది 50, సో 7 7s 49. సో దేర్ ఫోర్ మనకి ఫైనల్గా ఏమొచ్చింది, టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 1244.57 మీటర్ స్క్వేర్. ఇది మనకి ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ అంటే ఇక్కడ కూడా కోనే ఇచ్చాడు మనకి. వెంటనే మనం ఏం చేయాలి, కోన్ డయాగ్రామ్ వేసేలా. కోన్ డయాగ్రామ్ వేస్తాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు అంటే ఇది 308 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చాడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. నెక్స్ట్ స్లాంట్ హైట్ ఇచ్చాడు 14 సెంటీమీటర్స్. అయితే రేడియస్ అడుగుతున్నాడు, అదేవిధంగా టోటల్ సర్ఫేస్ ఏరియా అడుగుతున్నాడు. సో వాడు ఏదైతే ఇచ్చాడో అది రాద్దాం. సో జీటీ అంటే గివెన్ దట్ ఏంటి ఇచ్చాడు, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు. సో 308 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ స్లాంట్ హైట్ ఇచ్చాడు, స్లాంట్ హైట్ L is equal to 14 centimeters.
సో ఇప్పుడు మనకేంటి రేడియస్ టోటల్ సర్ఫేస్ అడుగుతాడు. ఓకే, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 308 ఇచ్చాడు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏంటండి పై ఆర్ఎల్. సో పై ఆర్ఎల్ ఈజ్ ఈక్వల్ టు 308. పై అంటే 22/7, ఆర్ అంటే మనకు తెలియదు కట్టాలి, ఎల్ అంటే 14. సో ఈజ్ ఈక్వల్ టు 308. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని అడిసి తీసుకెళ్ళిపోయి అప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం. ఒక్క ఆర్ మాత్రం ఇక్కడ ఉంచుదాం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 308. 7 డివైడ్ చేసి నడిచి వెళ్తే మల్టిప్లై చేస్తుంది బై 22 × 14. 11 2s 11, 28s 11 2s 22, 8 ఉంటుంది 88. సో 11 8s 88, 11 2s 22. నెక్స్ట్ 2 1s 2, 2 14s. నెక్స్ట్ 14 1s 14 1s. సో అంటే ఆర్ ఎంత వచ్చింది మనకి 7 వచ్చింది. సో దేర్ ఫోర్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 7. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి 7. నెక్స్ట్ ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ చేద్దాం. టోటల్ సర్ఫేస్ ఏరియా ఇప్పుడే రాసుకున్నాం. ఏం రాసుకున్నాం? పై ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ ఎల్. పై ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ ఎల్. సో 22/7 ఇంటూ 7 ఇంటూ ఆర్ అంతా 7, ఎల్ అంతా 14. సో 7 7 క్యాన్సల్. 22 ఇంటూ 7 + 14 ఎంత 21. సో దీన్ని 11 రాసుకుంటాను. ఇంకా 2 ఉంటుంది, ఆ 2తో మల్టిప్లై చేస్తాను. ఓకేనా? సో 2 21s 42. సో 42 11s 4 + 2 6 కదా, ఈ 6 మధ్యలో వేసేయండి. సో 42 11s ఎంత 4 + 2 6 కదా, ఈ 6 అనేది మిడిల్ వేస్తే 462. సో 462 మనకి సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. సెంటీమీటర్ స్క్వేర్. సో దేర్ ఫోర్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 462 సెంటీమీటర్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ సెంటీమీటర్. ఇది మనకి ఫస్ట్ 3 ప్రాబ్లమ్స్ అన్నమాట. నెక్స్ట్ మనం 4th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 4th ప్రాబ్లంకి వెళ్దాం. ఏ కోనికల్ టెంట్. కోనికల్ అంటే కోన్. సో కనుక ఇంకా మనం కోన్ వేసాం, డైరెక్ట్గా కోన్ వేసాం. ఏ కోనికల్ టెంట్ ఈజ్ 10 meters హైట్. సో ఇదంట ఒక 10 meters హైట్ ఉందంట. అండ్ రేడియస్ ఈజ్ 24 meters. రేడియస్ అంట 24 meters అంట. ఫైండ్ ద స్లాంట్ హైట్. సో ఈ స్లాంట్ హైట్ని మనం ఫైండ్ చేయాలి. అది ఫస్ట్ ప్రాబ్లం. అండ్ ద కాస్ట్ ఆఫ్ కాన్వాస్ ఇఫ్ 1 meter square కాస్ట్ 70 rupees. సో దీని యొక్క క్లాత్, ఆ క్లాత్ యొక్క కాస్ట్ ఫైండ్ చేయాలి. 1 meter square 70 rupees అయితే మొత్తం క్లాత్ ఎంతనో అడుగుతున్నారు. సో లెట్ us see. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ దట్. సో ఏమి ఇచ్చాడో రాద్దాం. హైట్ ఇచ్చాడు. హైట్ h ఈజ్ ఈక్వల్ టు 10 meters. అదేవిధంగా రేడియస్ ఇచ్చాడు. సో రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు 24 meters. సో హైట్ ఇచ్చాడు, రేడియస్ ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఏం కావాలి? స్లాంట్ హైట్ కావాలి. ఇది మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీకు తెలుసు. సో L² ఈజ్ ఈక్వల్ టు h² + r². సో కనుక L² ఈజ్ ఈక్వల్ టు h అంటే మనకి 10. సో కనుక 10² + r అంటే 24. సో 24². సో L² ఈజ్ ఈక్వల్ టు 10² అంటే 100, 24² అంటే 576. సో L² ఈజ్ ఈక్వల్ టు 676. L ఈజ్ ఈక్వల్ టు √676. సో L ఈజ్ ఈక్వల్ టు 26. సో L వాల్యూ ఏంటి 26 meters వచ్చింది. L వాల్యూ 26 meters వచ్చింది. ఇప్పుడు దీన్ని బట్టి మనం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ చేయాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏంటి? పై ఆర్ఎల్. సో పై ఆర్ఎల్. పై అంటే వాడు మనకి ఏమి ఇవ్వలేదు కనుక 22/7. ఆర్ అంటే మనకి 24 ఇచ్చాడు కనుక 24. ఎల్ అంటే మనకి 26 వచ్చింది కనుక 26. సో ఇది ఏది కూడా మనకి 7 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది. ఇంకా అలా ఉంచండి. ఇప్పుడు ఏంటి మనకి ఏం ఇచ్చాడు? 1 meter square అంట 70 rupees ఇచ్చాడు. మరి 22/7 ఇంటూ 24 ఇంటూ 26. సో మీటర్ స్క్వేర్. ఈ మీటర్ స్క్వేర్ ఎంత అవుతుందో మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఒక చాక్లెట్ 70 రూపాయలు అయితే ఇన్ని చాక్లెట్స్ ఎంత అవుతుందో అంటే ఏం చేయాలి? ఇంటూ చేయాలి. కనుక దేర్ ఫోర్ ద టోటల్ కాస్ట్
The total cost is equal to 22/7 into 24 into 26 into 70. So 7 1 ja 7 10s ja. So 22 into, so 24 26 ja చూద్దాం. 6 4s are 24. 6 4s are 24. 2 should be in our mind. 2 should be in our mind. 4 2s are 8. 6 2s are 12. 8 plus 12 20. So 20 and 2 22. Again 2 should be in our mind. 2 2s are 4. 4 plus 2 6 into 10. ఇప్పుడు 2తో మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ 11 ఉంటుంది. 2తో మల్టిప్లై చేస్తే 2 4s are 8. 2 2s are 4. 2 6s are 12 into 10. 11తో మల్టిప్లై చేస్తాం. 11 8s are 88. 8 should be in our mind. 11 4s are 44. 44 plus 8 52. So 5 should be in our mind. 11 2s are 22. 22 plus 5 27. 2 should be in our mind. 11 1s are 11. 11 plus 2 13. So 0 is there. So అంటే 1,37,280 rupees. సో అంటే ఈ కోనికల్ టెంట్కి మనకి మొత్తం కావాల్సిన క్లాత్ ఎంత 1,37,280 rupees అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ 5th one. What length of the terpline 3 meters wide will be required to make conical tent of height 8 meters and base radius 6 meters. Extra length 20 centimeters. Use pi value 3.14. సో ఇది కూడా అంతేనండి. ఒక కోన్ ఇచ్చాడు. అయితే ఈ కోన్ మనకి కప్పడానికి ఒక లెంత్, ఒక క్లాత్ కావాలన్నమాట. ఆ క్లాత్ యొక్క బ్రెడ్త్ ఇచ్చాడు. సో బ్రెడ్త్ 3 meters ఇచ్చాడు, లెంత్ అడుగుతున్నాడు అనమాట. అంటే ఏంటి, ఒక కోన్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనేది ఆ క్లాత్కి ఈక్వల్ అవుతుందన్నమాట. సో క్లాత్ అంటే అది ఎలా ఉంటుంది, లెంత్ బ్రెడ్త్ ఉంటుంది. అంటే లెంత్ బ్రెడ్త్ ఉన్నది ఒక రెక్టాంగిల్ షేప్లో క్లాత్ కావాలన్నమాట. ఓకేనా. సో లెట్ us see ఏమి ఇచ్చాడో చూద్దాం. గివెన్ దట్, సో హైట్ ఇచ్చాడు 8 meters. నెక్స్ట్ రేడియస్ ఇచ్చాడు 6 meters. హైట్ ఇచ్చాడు, రేడియస్ ఇచ్చాడు. ఇప్పుడు మనకేం కావాలి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా పై ఆర్ఎల్. సో ఎల్ ఇవ్వలేదు కనుక ముందు మనం ఏం చేయాలి, ఎల్ చేయాలి. సో ఇక్కడ గివెన్ దట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 8 meters అండ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 6 meters. ఇంకా బ్రెడ్త్ ఇచ్చాడు, రెక్టాంగిల్ యొక్క బ్రెడ్త్ ఇచ్చాడు. సో బ్రెడ్త్ బి ఈజ్ ఈక్వల్ టు 3 meters. నెక్స్ట్ ఎక్స్ట్రా లెంత్ ఇచ్చాడు, వేస్టేజ్ కోసం ఎక్స్ట్రా లెంత్ ఇచ్చాడు. ఎక్స్ట్రా లెంత్ 20 centimeters. ఇదంతా వాడే ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏంటి, ఫార్ములా వేసి ఎల్ వాల్యూ కట్టాలి. ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ వాల్యూ ఎంత మనకి 8. సో 8 square. ఆర్ వాల్యూ ఎంత 6 square. సో ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64 ప్లస్ 36. సో ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100. ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10 square. సో స్క్వేర్కి పోతే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 10 meters. అంటే ఎల్ వాల్యూ 10 meters వచ్చింది, లెంత్ వస్తుంది. ఇప్పుడు ఏం కావాలి మనకి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కావాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మనకి తీసుకుంటే ఆ టోటల్ ఆ క్లాత్ యొక్క లెంత్ మనకి ఆ క్లాత్ యొక్క ఏరియాకి ఈక్వల్ అవుతుంది. కనుక ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాద్దాం. క్లాత్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు సిఎస్ఏ, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. క్లాత్ ఏరియా ఎంత ఉంటుందో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కూడా అంతే ఉంటుంది. సో క్లాత్ ఏరియా అంటే మనకి లెంత్ ఇంటూ బ్రెడ్త్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏంటి, పై ఆర్ఎల్. సో లెంత్ మనం కట్టాలి కనుక లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఎంత ఇచ్చాడు రాసుకుందాం, బి 3. సో ఈజ్ ఈక్వల్ టు 22/7 ఇంటూ రేడియస్ ఎంత వచ్చింది మనకి, రేడియస్ ఇచ్చాడు 6 ఇచ్చాడు, లెంత్ ఎంత 10. ఓకే. సో ఇప్పుడు 3 నడిచి తీసుకెళ్ళిపోదాం. 3 నడిచి తీసుకెళ్తే సో 22/7 ఇంటూ 6/3 ఇంటూ 10. 3 1s are 3 2s are. సో లెంత్ ఈజ్ ఈక్వల్ టు 22 2s are 44 ఇంటూ 10 అంటే 440/7. 440/7. 440ని 7తో డివైడ్ చేద్దాం. 7 6 are 42. సో 20 ఉంటుంది. 7 2s are 14. 6 ఉంటుంది, 0.60 అవుతుంది. 7 5s are
7 8 జా 56 4 ఉంటుంది. సో అంటే మనకి ఫైనల్గా 62.8 మీటర్. సో మీటర్స్ కనుక మీటర్స్ వచ్చింది లెంత్. ఆ క్లాత్ యొక్క లెంత్ ఎంత వచ్చింది. అయితే ఇక్కడ మనకి ఈ అంచులు కొట్టడానికి కొద్దిగా వేస్టేజ్ అవుతుందన్నమాట. అంచులు కొట్టడానికి కొంచెం కట్ చేస్తారు. దానికోసం ఏంటంటే ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎక్స్ట్రా లెంత్ అనేది తీసుకున్నారు 20 సెంటీమీటర్స్. సో 20 సెంటీమీటర్స్ తీసుకున్నారు కానీ మనకి మీటర్స్ ఉంది. అంటే ఏం చేయాలి, మనం ఆ సెంటీమీటర్స్ని మీటర్స్లో మార్చి దీనికి యాడ్ చేయాలి. సో దేర్ ఫోర్ టోటల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 62.8 ప్లస్ ఈ 20ని బై సెంటీమీటర్స్ కనుక మనం ఏం చేయాలి, బై 100 చేయాలి మీటర్స్లో మార్చాలంటే. సో కనుక ఏమవుద్ది 62.8 ప్లస్ 0.2. సో దీన్ని యాడ్ చేస్తే ఏమవుద్ది 63. సో 63 మీటర్స్ వస్తుంది. సో అంటే మనకి ఆ కాన్వాని కప్పడానికి మనకి 63 మీటర్స్ గల లెంత్ గల ఒక క్లాత్ అనేది అవసరం అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 6th one. ద స్లాంట్ హైట్ అండ్ డయామీటర్ ఆఫ్ ఏ కోనికల్ టాంబ్. ఇక్కడ కూడా మనకి కోనికల్ టాంబ్ ఇచ్చాడు. అంటే ఇక్కడ కూడా మనం ఏంటి ఒక కోన్ డయాగ్రామ్ను వేసుకోవాలి. స్లాంట్ హైట్ ఇచ్చాడు 25 మీటర్స్. అదేవిధంగా డయామీటర్ ఇచ్చాడు 14 meters. So conical tomb 25 meters, slant height and diameter. Find the cost of whitewash at the rate of 100 meter square 210 rupees. ఒక 100 మీటర్ స్క్వేర్కి 210 రూపీస్ అయితే సో మొత్తం దాని ఏరియాకి ఎంత అవుతుంది వైట్ వాష్ చేయాలంటే, దీని కోంబుకి వైట్ వాష్ చేయాలంట టోంబ్కి. సో లెట్ us see. బొమ్మేసాం గివెన్ దట్. సో ఏమి ఇచ్చాడు, స్లాంట్ హైట్ ఎల్ ఇచ్చాడు. సో 25 మీటర్స్. అదేవిధంగా హైట్ ఇచ్చాడు, హైట్ 14 మీటర్స్. మనకి పై ఆర్ఎల్ కనుక ఫార్ములా వేసేద్దాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో పై ఆర్ఎల్ సో 22/7. ఆర్ ఎంత, ఇక్కడ డయామీటర్ డయామీటర్ 7 కనుక 14 కనుక హాఫ్ 7, లెంత్ ఎంత అవుతుంది 25 అవుతుంది. సో 7 7 క్యాన్సల్, 22 into 25. సో 11 into 25 2 is 50. సో అంటే 550 మీటర్ స్క్వేర్. సో ఇప్పుడు మనకి 100 మీటర్ స్క్వేర్కి అమౌంట్ ఎంత అవుతుంది 210 రూపీస్ అవుతుంది. మరి 550 మీటర్ స్క్వేర్కి ఎంత అవుతుందో మనం కాల్కులేట్ చేయాలి. సో టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి, ఈ రెండు మల్టిప్లై చేసి 100తో డివైడ్ చేయాలి. సో 550 into 210/100. సో 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. సో మనకి ఇప్పుడు ఏంచి 55 into 21 ఉంది. సో 11 into 5 టేబుల్తో మల్టిప్లై చేద్దాం. 5 2 is 10, 5 1 is 5, 11తో 11 5 is 55, 11 1 is 11. సో 1155 రూపీస్ అనేది మనకి అవసరం అవుతుంది. ఫైండ్ ద టోటల్ కాస్ట్. సో మొత్తం మీద 1155 రూపీస్ అనేది అవసరం అవుతుంది. నెక్స్ట్ మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. A joker's cap is in the form of right circular cone. చూసారా కోన్ ఉంది కనుక మనం వెంటనే కోన్ డయాగ్రామ్ వేసాం. రేడియస్ 7 సెంటీమీటర్స్ ఇచ్చాడు, 7 సెంటీమీటర్స్. హైట్ 24 ఇచ్చాడు. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది సీట్ రిక్వైర్డ్ టు మేక్ 10 సచ్ క్యాప్స్. సో ఒక జోకర్ క్యాప్ అంటే మనం బర్త్డే పార్టీలకి పెట్టుకున్న జోకర్ క్యాప్ అనేది మనకి కోన్ షేప్లో ఉంటుంది. సో ఆ క్యాప్ యొక్క రేడియస్ ఇచ్చాడు, హైట్ ఇచ్చాడు. అయితే అది తయారు చేయడానికి మనకి సీట్స్ అవసరం అవుతాయి. ఆ సీట్స్ అనేవి అలాంటి 10 క్యాప్స్ తయారు చేయడానికి ఎంత సీట్ అవసరం అవుతుందో అని అడిగాడు అనమాట. సో ఓకే, డయాగ్రామ్ వేస్తాం గివెన్ దట్.
సో ఏమి ఇచ్చాడు, హైట్ ఇచ్చాడు. హైట్ h ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. నెక్స్ట్ అయితే హైట్ 24 సెంటీమీటర్స్. రేడియస్ ఇచ్చాడు. సో రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కావాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు పై RL. ఇక్కడ పై వాల్యూ ఏమి ఇవ్వలేదు కనుక మనం 22/7 తీసుకొచ్చాం. 22/7 ఇంటూ 7 ఇంటూ L కట్టాలి. L కట్టాలి కనుక L స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు h స్క్వేర్ ప్లస్ R స్క్వేర్. సో L స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు h అంతా 24 స్క్వేర్, R అంతా 7 స్క్వేర్. సో L స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 576 ప్లస్ 49. సో L స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 625. సో L స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దీని ఏం రాయొచ్చు, 25 స్క్వేర్ రాయొచ్చు. సో స్క్వేర్కి రూట్కి క్యాన్సల్. సో L ఈజ్ ఈక్వల్ టు 25. 25 ఏంటి, సెంటీమీటర్స్. ఇప్పుడు ఇందులో వేద్దాం. సో 7 క్యాన్సల్. 20 ఇంటూ 25. సో 550. ఎందుకంటే 25 50, 50 11 550. 550 సెంటీమీటర్స్. ఇదేంటి, ఒక క్యాబ్ తయారు చేయడం. మనకేం కావాలి, 10 క్యాబ్స్. సో కనుక ద ఏరియా ఆఫ్ టోటల్ సీట్, 10 caps seat. ఏం చేయాలి, 550ని ఇంటూ 10 చేయాలి. చేస్తే 5500 సెంటీమీటర్ స్క్వేర్. 5500 సెంటీమీటర్ స్క్వేర్ అనేది. ఇప్పుడు మనం 8th ప్రాబ్లం వెళ్దాం. ఏ బస్ స్టాప్ ఈస్ బ్యారికేటెడ్ ఫ్రమ్ ది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది రోడ్. ఒక బస్ స్టాప్ అంట రోడ్ నుండి బ్యారికేడ్స్ వేసారంట. అంటే బ్యారికేడ్స్ అంటే మనకి అడ్డంగా వేసారంట. ఏం వేసారు అడ్డంగా, బై యూజింగ్ 50 హాలో కోన్స్. మనకి కోన్స్ ఉంటాయి కదా, మనకి కోన్ ఆకారంలో బ్యారికేడ్స్ ఉంటాయి కదా, అవి వేసారంట. 50 వేసారంట. ఈచ్ హ్యాస్ డయామీటర్ 40 సెంటీమీటర్స్. ప్రతిదానికి డయామీటర్ 40 సెంటీమీటర్ ఉందంట. హైట్ 1 మీటర్ ఉందంట. ఇఫ్ ద అవుటర్ సైడ్ ఆఫ్ ఈచ్ కోన్ ఇస్ టు బి పెయింటెడ్. సో ఆ 50 వాటి కూడా ప్రతిదానికి కూడా బయటన పెయింట్ వేయాలనుకుంటున్నారు. ద కాస్ట్ ఫర్ 1 మీటర్ స్క్వేర్ ఇస్ 12 రూపీస్. 1 మీటర్ స్క్వేర్కి 12 రూపీస్ అయితే వాట్ విల్ బి ద కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ఆల్ కోన్స్. ఈ అన్ని కోన్స్కి పెయింటింగ్ వేయడానికి ఎంత అవుతుందో ఖర్చు అడుగుతుంది అన్నమాట. ఓకే, సో ఒక బస్ స్టాప్ దగ్గర మనకి కోన్స్ అనేవి ఈ విధంగా పెట్టారు, బ్యారికేడర్స్. ఒక 50 పెట్టారు అనమాట. అయితే నేను 50 కూడా వేయలేను, ఎందుకంటే నాకు ప్లేస్ సరిపోదు కనుక. సో ఈ విధంగా కొన్ని వేసాను. దీని యొక్క హైట్ 1 మీటర్స్ ఇచ్చాడు. అదేవిధంగా దీని యొక్క డయామీటర్ 40 సెంటీమీటర్స్ ఇచ్చాడు. డయాగ్రామ్స్ వేసాము. ఇప్పుడు మనం మ్యాటర్ రాద్దాం. గివెన్ దట్ ఏమిచ్చాడు, డయామీటర్ D ఈజ్ ఈక్వల్ టు 40 సెంటీమీటర్స్. 40 సెంటీమీటర్స్ అంటే ఏమవుతుంది మనకి, 0.4 మీటర్స్ అవుతుంది. బై 100తో డివైడ్ చేస్తే 2 ప్లేసెస్తో పాయింట్ వస్తుంది, 0.4 మీటర్స్. మరి రేడియస్ ఏమవుతుంది, 0.4 డివైడెడ్ బై 2 అంటే 0.2 మీటర్స్ అవుతుంది. దాంట్లో హాఫ్ ఉంటుంది. అదేవిధంగా హైట్ ఇచ్చాడు. హైట్ ఎంత ఇచ్చాడు, 1 మీటర్ ఇచ్చాడు. అదేవిధంగా మనకి ఏం కావాలి, స్లాంట్ హైట్ కావాలి. సో L ఈజ్ ఈక్వల్ టు √h స్క్వేర్ ప్లస్ R స్క్వేర్. సో L ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ h అంతా మనకి 1. సో కనుక 1 స్క్వేర్, R ఎంత, R 0.2 స్క్వేర్. సో 0.2 హోల్ స్క్వేర్. సో L ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ అంటే 1, 0.2 స్క్వేర్ అంటే ఏంటి, 0.04. సో ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుద్ది, L ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1.04. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1.04 ఏం తీసుకోమన్నాడు, 1.02 తీసుకోమన్నాడు. కనుక L ఈజ్ ఈక్వల్ టు 1.02. ఏంటిది, మీటర్స్. ఎందుకంటే అన్ని మీటర్స్లో ఉన్నాయి కనుక ఇది కూడా మీటర్స్లో తీసుకోవాలి. ఓకే, సో ఇది ఒక పార్ట్ అయింది, L వచ్చింది. ఇప్పుడు ఏం కావాలి మనకి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కావాలి. ఒక దాని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వస్తే ఇంటూ 50 చేస్తే 50 కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాస్ వస్తాయి. కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా CSA ఈజ్ ఈక్వల్ టు పై RL. సో పై అంటే మనకి ఏమి ఇచ్చాడు, 3.14 ఇచ్చాడు, అదే రాయాలి. సో 3.14 ఇంటూ R అంటే ఎంత వచ్చింది మనకి, R అంటే 0.2. సో కనుక 0.2. L వాల్యూ ఎంత వచ్చింది, 1.02. సో కనుక 1.02. ఇవన్నీ మల్టిప్లై చేద్దాం. ఇవన్నీ మల్టిప్లై చేస్తే ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేద్దాం, తర్వాత ఆ రెండు. 2 4s are 8, 2 1s are 2, 2 3s are 6.
ఇంటూ 1.02. సో పాయింట్ అనేది 3 ప్లేసెస్ తర్వాత కనుక ఇక్కడ మనం పాయింట్ పెట్టాలి. ఎందుకంటే పాయింట్ అయితే ఇక్కడ 2 ప్లేసెస్, పాయింట్ అయితే ఇక్కడ 1 ప్లేస్ కనుక మనం ఇక్కడ పాయింట్ పెట్టాలి. సో 0 పాయింట్. ఇప్పుడు ఇవన్నీ మల్టిప్లై చేద్దాం. 2 6 are 8, 2 8 are 16, 1, 2 2 are 4 plus 1 5, 2 6 are 12, 1. ఫస్ట్ ప్లేస్ లీవ్. నెక్స్ట్ అన్ని జీరోసే. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ లీవ్. 1 టేబుల్. 1 8 are, 1 2 are, 1 6 are. సో ఇవన్నీ యాడ్ చేయండి. 6 5 0 1 4 6. పాయింట్ అనేది 1 2 3 4 5 ప్లేసెస్తో పాయింట్ అంటే ఇక్కడ వస్తుంది అన్నమాట పాయింట్ అనేది. సో మొత్తం మీద మనకి ఏమొచ్చింది 0.64056 మీటర్ స్క్వేర్ వచ్చింది. ఇదేంటి ఒకదాని ఏరియా వచ్చింది. మనకేం కావాలి 50 కావాలి. సో కనుక ఏరియా ఆఫ్ 50 కోన్స్ ఇప్పుడు ఏం చేయాలి మనం దీన్ని 50తో మల్టిప్లై చేయాలి ఇంటూ 50. సో 50తో మల్టిప్లై చేస్తే 5 6 are 33, 5 5 are 25, 28, 5 4 are 22, 5 6 are 30, 32. 0 ఉంది కనుక 0. ఇప్పుడు మనకేంటి 1 2 3 4 5 ప్లేసెస్తో పాయింట్ పెట్టాలి. సో 1 2 3 4 5 అంటే 32.028 మీటర్ స్క్వేర్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ చేస్తే 1 మీటర్ స్క్వేర్కి 12 రూపీస్ అనేది మనకి వాడు డిసైడ్ చేశాడు. మనకి ఎంత కావాలి 32.028 మీటర్ స్క్వేర్ కావాలి. 32.028 మీటర్ స్క్వేర్కి ఎంత అవుతుందో కాస్ట్ కావాలి. సో కనుక ద టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 32.028 ఇంటూ 12. 12 8s are 96, 9, 12 2s are 24, 24 plus 9 33, 12 2s are 24, 2, 12 3s are 36, 36 plus 2 38. సో కనుక ఎంత వచ్చింది ఫైనల్గా 384. సో ఇది 6 ఇక్కడ క్యాన్సిల్ చేసి ఇక్కడ 1 రాసుకోవచ్చు కనుక 31. సో రూపీస్ అంటే 384.34 రూపీస్ అనేది ఆ మొత్తం అన్ని 50 కోన్స్కి పెయింట్ వేయడానికి అంత ఖర్చు అవుతుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఎక్సైజ్ నెంబర్ 10.1లోని మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు కనుక బాగా అర్థమైనట్లయితే మీరు ఎక్కడ నుండి మరి మన వీడియోస్ చూస్తున్నారో నాకు తెలియాలి కనుక మీరు కామెంట్ సెక్షన్లో మీ యొక్క పేరు, మీ యొక్క క్లాసు, అదేవిధంగా మీరు మీ యొక్క జిల్లా, మీ యొక్క స్టేట్ అనేది టైప్ చేసినట్లయితే మన వీడియోస్ ఏ జిల్లా వరకు వెళ్తున్నాయో నాకు అర్థమవుతుంది. ఇంకా మరిన్ని వీడియోస్ నేను చేయడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.